హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటివంటే 10 టమాటాలు, 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు టమాటాలన్నిటిని మీడియం సైజులో అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కచ్చేవి కాకుండా పండువి అయితే రసం అనేది జల్దీ వస్తుంది, టేస్టీగా ఉంటుంది రసం అనేది. మీడియం సైజులో అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకున్నాక అలాగే ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని టమాటాలు అన్నిటిని ఆ గిన్నెలోకి వేసేయాలి. అలాగే పచ్చిమిర్చి అన్నిటిని వేయాలి. మనకు దానికి సరిపడాట కొన్ని నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకున్నాం అనుకో కొంచెం జల్దీ ఉడికేటట్టు ఛాన్స్ ఉంటుంది. అలాగే చింతపండు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఉడకబెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మనం కొంచెం మెత్తగా ఉడకబెట్టుకున్నాం అనుకో రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం బాగా ఉడకబెట్టుకోకపోతే రసం అనేది రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలన్నిటినీ ఒక గిన్నెలోకి చేంజ్ చేయాలి. ఇలా చేంజ్ చేసుకున్నాక మనం స్పూన్ తోటి ఇలా స్మాష్ చేయాలి. రసం అనేది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. మనం కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండుకోవాలి. ఇలా పిండుకున్నాం అనుకో టమాటా రసం అనేది మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. ఆ నూనె కొంచెం వేడి కాగానే అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అది చిటిపిటలు ఆడేటప్పుడు 2 ఒట్టిమిరపకాయలు వేయాలి. మనం ముందుగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేయాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసంలోకి 1 స్పూన్ కారం. ఈ కారము మేము ఇంట్లో కొట్టించుకుంది, మనం బయట దానికంటే ఇంట్లో కొట్టించుకుంది టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఉడకగానే దాంట్లోకి పసుపు, అలాగే అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని అందులో పోసుకోవాలి. మనం చిన్నగా పోసుకోవాలి, లేకపోతే అడుగున టమాటా ఇత్తులు అనేవి పడిపోతాయి. అందుకని మెల్లగా పోసుకున్నాం అనుకో అవి ఆ గిన్నెలోనే ఉండిపోతాయి. ఇప్పుడు కలుపుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ ఉడకగానే ఉడకనివ్వాలి. అంతే అండి, టమాటా రసం, వేడి వేడి టమాటా రసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా సింపుల్గా తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.